నా మామరా మామా మామ ఒక నిమిషం లైన్లో ఉండు. పైకి రా. ఏంటక్క? మేఘాలు అలచడి చేస్తున్నా, ఏ వాగు పరుగులు తీస్తున్నా, ఆ వంపులో ఆ సంపులో నీ వంక చూస్తున్నా, నీ పేరు ప్రేమ అవునా లలా. మావా చెప్పరా. ఎంత సంతోషంగా పాడుతుంటే ఏంటని అడగవా? ఏంటో చెప్పరా రే. ఈ రోజు నాకు నిశ్చితార్థం రా. ఏంటి నిశ్చితార్థమా? ఏంటి అంత షాక్ అవుతున్నావు? నాకు పిల్లని ఎవడిచ్చాడనా? లేదురా, సారీ, ఏదో టెన్షన్ లో. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ ఏంటి అలా చెప్తున్నావు? సరే వాయిస్ ఎందుకు డల్గా ఉంది? రే ఏడుస్తున్నావా? ఏ నవ్వుతున్నట్టుందా నీకు? రే ఎందుకు ఏడుస్తున్నావు? దివ్య ఉంది కదా, వదిలేసి పోయిందిరా. ఏంటి మన దివ్యానా? ఇద్దరు సిన్సియర్ గా లవ్ చేసుకున్నారుగా. పోయిన నెల కూడా కాంపౌండ్ ఎగిరి దూకి కిస్ కిస్ అంతా వేస్టా? అవునరా, ఇంతకు ముందంతా అలా చేస్తే అమ్మాయిలకి ఫీల్ ఏడుస్తారు. ఇప్పుడు కుర్రాళ్ళు ఏడ్చే పరిస్థితి వచ్చిందిరా. ఏంట్రా సీరియస్ గా మాట్లాడుతున్నాను, నవ్వుతున్నావు? రే సారీ మామ, వచ్చేసింది. అది ఎలా వస్తుంది టక్కునే? వద్దురా, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, వదిలేరా. పెళ్లికి నేనుంటాను, నా దగ్గర తీసుకున్న 5,000 చదింపులుగా ఉంచుకో. రే పిచ్చోళ్ళ మాట్లాడుకో. నీ అందానికి అమ్మాయిలు దొరకరా ఏంటి? నీ పర్సనాలిటీకి బోల్డ్ మంది పడతారా? రే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? పర్సనాలిటీ చూసి రావడానికి మనసును చూసి రావాలరా. వస్తుందిరా, వస్తుంది. మరి నాకు కూడా లవ్ ఫెయిల్యూర్. లవ్ చేసిన అమ్మాయి కంటే సూపర్ అమ్మాయి నాకు దొరికిందిగా. వాట్సాప్ లో ఫోటో పంపిస్తాను చూసి చెప్పు, అలాగే నీకు దొరుకుతుంది. అర్థమైందా? అర్థమైందిరా. నువ్వు అమ్మాయి దొరికిన సంతోషంలో ఉన్నావు, నేను నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను. నువ్వు సంతోషం. రే ఏంట్రా చెప్పిన మాటే చెప్తావు? లేదురా, నేను ఎలా ఉంటే ఉండో నీకు తెలుసు కదరా. కాస్త వెయిట్ చెయ్యి, నా బుడ్డి వచ్చింది. నేను నీతో తర్వాత మాట్లాడనా? రే చావబోతున్నాను అంటున్నాను, నువ్వు తీరిక మాట్లాడదా ఉంటున్నావు ఏంటి? నన్ను చంపుతున్నాడే మామ. నాకు తెలుసురా నువ్వు జోక్ చేస్తున్నావని. రే అయితే నేను ఇంతసేపు కామెడీ చేశాను అనుకుంటున్నావా? మామ నీ గురించి నాకు తెలియదేంటి? ఒక 10 నిమిషాలు మాట్లాడతాను రా. పోరా పో, నీ పెళ్ళని చేరబెట్టుకుని వెనకాలే తిరుగు. మర్యాదగా మాట్లాడు. నువ్వు ఫోన్ చేయగానే నేను ఫోన్ తీశాను, కానీ నేను చేసినప్పుడు నువ్వు ఎన్నిసార్లు కట్ చేసావు? అంతేకాకుండా తను నాతో జీవించేది, దివ్యాల పారిపోయేది కాదు. ఏంటి మామా ఇలా మాట్లాడుతున్నావు? రే సారీ రా. లేదురా, నువ్వు కరెక్ట్ గానే అన్నావు. నేను చావడం కరెక్ట్ అని నీ మాటలను తెలుస్తుంది. రే ఏదో కోపంలో చెప్పాను. నువ్వెక్కడున్నావు? తిన్నగరా మాట్లాడుకుందాం. అదలే మామా, ఫిగర్ రాగానే ఫ్రెండ్ పరువు తీస్తున్నారు. మామా తను ఫిగర్ కాదు. ఫిగర్ కాకపోతే నీ పెళ్ళ వెంటి వేస్ట్ పీసా? రే తను నా ఫ్యూచర్ వైఫ్ అంటున్నాను. రే అదంతా పెళ్లి తర్వాత. రేపే నీ మొహం నచ్చక తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో పారిపోతే అప్పుడేం చేస్తావరా? ఏమన్నావురా? నీ అందరూ దివ్యాలాగే అనుకుంటున్నావా? నువ్వు వచ్చినట్టు వాగుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరు చేసుకో, నాకెందుకు చస్తే చావు. సారీ. ఏమైంది? ఎందుకింత టెన్షన్? ఏం లేదులే. నాతో చెప్పకూడదు అనుకుంటే పర్లేదులే. ఏయ్ అలాంటిదేం లేదు. నా ఫ్రెండ్ ఒకడు, వాడొక ఫ్రెండే కాదు, వీడొక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి వీడిని లవ్ చేసి ఇంకోటిని పెళ్లి చేసుకుంటుందట. అందుకే ఫోన్ చేసి చేస్తానని చెప్పి నన్ను చంపుతున్నాడు. అయితే చచ్చిపోరా అన్నది వాడినే. ఎందుకలా అన్నారు? వాడేమన్నాడో తెలుసా? అబ్బోబో వద్దు. తను ఏమైనా అనుండొచ్చు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఇలా మాట్లాడారేంటండి? ఏ ఒకవేళ తను నిజంగానే సూసైడ్ చేసుకుని చచ్చిపోతే మీరలా అన్నందువల్ల చచ్చిపోయాడని అందరూ అనుకోరు? వాడు లవ్ ఫెయిల్యూర్ అందుకే చచ్చిపోతున్నాడు. దానికి నేనేం చేశాను? ఇలా పోలీసులు అనుకుంటారా? సూసైడ్ చేసుకున్నవాడు ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, వాడి కాల్ లిస్ట్ లో ఎవరికి చివరిగా కాల్ చేశాడు, వాడి కాల్ రికార్డింగ్ అన్నిటినీ చూస్తారు. పైగా మీరు తనతో చస్తే చావురా అని చెప్పారు కదా, అందుకే అంటున్నాను. నువ్వు డిటెక్టివ్ నవల్స్ చదువుతావా? నేనా నవల్లేమీ చదవలేదండి. మా నాన్న పోలీసే కదా, ఆయన సూసైడ్ అటెంప్ట్ కేసులని ఎలా డీల్ చేస్తారో నాకు బాగా తెలుసు. అందుకే అంటున్నాను, అతనికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. నేను చేయను, వాడు చావడు, మనల్ని చంపుతాడు. చెప్పాల్సినవన్నీ చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఏరా రమేష్, నీకేమో బుద్ధుందట్రా? ఆడే చాలా బాధతో మనందరికీ ఫోన్ చేశాడు. నువ్వేమో వాడిని సత్య సావరని చెప్తావా? నీ చదువంతా ఎందుకురా? నీకు అసలు బ్యాంక్ లో క్యాషియర్ ఉద్యోగం ఎవడిచ్చాడ్రా? వాడు ఏమన్నాడో తెలుసా? వచ్చిన దగ్గర నుంచి అదే చెప్తున్నావు, ఇంతకీ వాడేమన్నాడు? దయచేసి అది అడగండి. అయితే మూసుకునుండు. రేయ్ ఏంట్రా, వాడు చేస్తే నేనే కారణం అంటారా? ఆడు చెప్తాడో లేదో నాకు తెలియదు, పోలీసు వచ్చి అడిగితే నేను మాత్రం అదే చెప్తారా? రే మామా, నరికి పోగులు పెడతాను. ఓ జంట హత్యలా? ఏంటి జంట హత్యలా? అవును, ఆయన సావమని చెప్పావు, ఇప్పుడు కూడా చచ్చిపోయి ఉంటాడు. నన్ను కూడా కొట్టి చంపేస్తావు. ఇదిగో ఈడుకున్నాడు కదా, ఈయన కూడా చంపేయి, హ్యాట్రిక్ అయిపోద్ది. రే వాడు కొవ్వు పట్టి సూసైడ్ చేసుకుంటారంటే ఈడేం చేస్తాడ్రా? నాకు తెలియదు, ఈడి వల్ల సావబోతున్నాడు. మామ వాడు నిజంగానే చేస్తానంటున్నాడా లేక మనతో ఆటలాడుకుంటున్నాడో తెలుసుకుందా? ఎలారా? అది 2 రోజులైతే అదే న్యూస్ లో వచ్చేస్తుంది. రేయ్ నేను వాడితో మాట్లాడను, నువ్వు చెప్పరా మైదేను. ఆడు మైదీని కాదు స్వామి, భయంతో కన్ఫ్యూజ్ చేయొద్దురా, వాడు ఆఫీస్ ఫ్రెండ్స్ అడిగి తెలుసుకుందాం. 4 రోజుల క్రితం నుంచి కృష్ణకి దివ్యకి మధ్య ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. బాగానే కదా ఉన్నారు, పోయిన నెల కూడా గోడ దూకి కిస్కానంత ఏంటి? బాగానే మాట్లాడుకున్నారు. అరే మీరొకరు బ్రదర్, అదంతా దివ్య బ్రాంచ్ మారక ముందు కదా. అక్కడికి వెళ్ళాక మనిషి మారిపోయింది, మనిషిని మార్చింది. అవునండి,
దాని టీం హెడ్ నే లవ్ చేస్తోంది. లవ్వా? ఇదిగో వీడే రూపేష్. రూపేషా? పాలిపోయిన షోకేస్ బొమ్మలా ఉన్నాడు. ఈడి కోసం మన కృష్ణ వద్దండి. సరే, ఈ విషయం కృష్ణకి ఎలా తెలిసింది? ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి అసహ్యంగా ఉంది సార్. అసహ్యంగా ఉంటుందా? అయితే చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. నోరు మూసుకోరా. అన్నా, 1 more లార్జ్ అన్నా. కృష్ణ ఇప్పటికే ఓవర్ అయింది, చాలురా. ఈ ఒక్క రోజు నో వద్దు. నాకు అందమైన భార్య దొరకబోతోంది. ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? ప్లీజ్ లాస్ట్ ఈ ఒక్కటే, No, 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 ఓకేనా? చాలు. మరి డాన్స్ చేద్దామా? పోదాం. రా. రే కళ్ళలో పొడిచేకిరా, చూసుకో. అన్నా, ఎస్ బాస్ పాట అన్నా ప్లీజ్ అన్నా. ఓకే. వద్దు వద్దా నాన్న, అప్పటికి నోట్ పేరుతో గెలుకొని వాంతి చేసుకోరా. వీడేంటి ఇక్కడ? ఏం చేస్తున్నాడు? ఏంట్రా చూసి ఆ రోజు బైక్ తీసుకొచ్చిన విషయం కూడా మర్చిపోయి 10 కిలోమీటర్లు నడిచే వెళ్ళాడు. అంతలా మైండ్ అప్సెట్ అయ్యాడు. దీని గురించి ఇంకా మాట్లాడితే ఫీల్ అవుతాడని మేము మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది చూస్తే ఏమైనా చేసుకుంటాడని మాకు భయంగా ఉంది. అమ్మో, ఈ టర్నింగ్ ఇచ్చుకున్నాడే. హలో, విన్నావా? బ్రదర్ వాడు ఏం చేసుకోడు. ఓ పని చేయండి, మీ నెంబర్ ఇవ్వండి. వాడిని చూసినా వచ్చినా వెంటనే మీకు కాల్ నోట్ చేస్తాను. చేసుకోండి. 9840371214. పేరు రమేష్. ఈయన ఆయన ఫోన్ లో సత్య చావమని చెప్పింది. బ్రదర్, మీకు డీటెయిల్స్ దొరికితే మాకు ఫోన్ చేయండి. ఓకే. వీడే వాడు. మా మామ ఓవర్గా చేస్తే పళ్ళు రాలిపోతాయి. దాహం అని ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి నీళ్ల బదులు బీరిచ్చే వంశవరామాది. రమేష్కి పెళ్ళని చెప్పి మందుకు బదులు జ్యూస్ ఇచ్చారేంట్రా? వదిలేనా, ఇంకో రోజు ఫుల్ గా తాగుదాం. ఇంకేంట్రా రమేష్, ఎప్పుడు నువ్వు అరెస్ట్ అవబోతున్నావు? నేనేం తప్పు చేశాను? నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? నేను ఎవరు చేసిన తప్పుకి? నాన్న ఏం చెప్తున్నారంటే, పెళ్ళంటే ఒక పెద్ద శిక్ష కదా, అందులో ఎప్పుడు లాక్ అయిపోతావా అని అడుగుతున్నారు. భలే పట్టాడు మొయ్దీన్ పాయింట్ ని. కరెక్ట్. సరే, నీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. కృష్ణకి దివ్యకి పెళ్ళెప్పుడు? త్వరలోనే చేసేద్దాం. సూసైడా? ఏయ్, హే క్యాషువల్. వాడు దివ్యనేగా పెళ్లి చేసుకుంటాడు. అవునా? ఎందుకు అలా అడుగుతున్నారు? నేను చెప్తున్నానని వాడితో చెప్పొద్దు. సరే, వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా. మునుపు దివ్య నాకు వీక్లీ వన్స్ ఫోన్ చేసేది. ఇప్పుడు చేయట్లేదురా. నేను చేసినా తీయట్లేదు. అది మాత్రమే కాదురా, దివ్య మాట ఎత్తితే కృష్ణ కోపం వస్తుంది. ఒక రోజు నేను మందు కొడుతూ కూర్చున్నాను. హాయ్ డ్యూడ్, పార్టీ ఎలా జరిగింది? ఏంటి ఏంట్రా నడిచి వస్తున్నావు? బైక్ ఏది? మత్తులో మర్చిపోయావా? లేకపోతే పోయిందా? నిన్నేరా అడిగేది. ఎన్నిసార్లు బార్కి వెళ్ళాను, బుల్లెట్ ను వదిలేసి వచ్చానా? ఫ్రెండ్ తీసుకెళ్ళాడు ఏం దానికి? ఊరికే ప్రశ్నలు అడుగుతూ ఇరిటేట్ చేస్తావు. బాగా వేడిగా ఉన్నాడు, కూల్ చేస్తాను. కూలింగ్ బీర్ నా కొడుకుకి నచ్చే కమ్మటి బీరు ఇది. నీకు బుద్ధు తాగరా. వద్దు. రే, డాడీని చెప్తున్నానుగా, తాగరా. ఇలా చూడు, నేను టెన్షన్ లో ఉన్నాను, వద్దంటూ వదిలే. టెన్షన్ లో ఉన్నావనే తీసుకొచ్చాను రా. నా ముద్దు బిడ్డ కదా, తాగు. పోయా, వద్దంటుంటే. నీ మంచిగా చెప్తున్నాను రా, ఇది తాగు, నేను వెళ్ళిపోతా. బోర్కి వచ్చి 2 రోజులు అవుతున్నావు, పోతలకి. అవును, నా దగ్గర ఎగురు, దివ్య దగ్గర మూసుకుని కూర్చో. పెళ్ళయ్యాక దివ్య దగ్గర దెబ్బలు తిని డాడీ అని వస్తావు కదా, అప్పుడు చెప్తాను రా నీ పని. బుద్ధి తక్కువ పెదవా. మా నాన్న కూడా అలా తిట్టలేదురా, కానీ మీ ఫ్రెండ్ నన్ను అలా తిట్టాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఒక ఫోన్ చేసుకుని వస్తానా? నేను ఇప్పుడే దాన్ని మర్చిపోయాను, కానీ మళ్ళీ గుర్తు చేశా. స్కూల్ సవారీ నువ్వే చూసుకోరా. రే మొయ్దీన్, నవ్వాలనుకుంటే ఇక్కడే నవ్వురా. నేనేం అనుకోలే, కంట్రోల్ చేయలేకపోయినా. నాన్నే భరించాను, నీ నవ్వుని భరించలేనా? కానీ ఒక్క విషయం రా, వాడు తిట్టింది కూడా నేను భరిస్తాను. వాళ్ళమ్మ చనిపోయాక వాడు మీతో సంతోషంగా ఉన్నాడనుకున్నా, కానీ కొద్ది రోజులుగా వాడు సంతోషంగా లేడు. నా తర్వాత దివ్యానే వాడికి అన్నీ అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా జరిగేలా లేదు. నాకున్నది వాడొక్కడేరా. వాడికి ఏదన్నా అంటే నేను భరించలేనురా. నాన్న,
ఏంటి నాన్న చిన్నపిల్లాడిలాగా వాడికి ఏం కాలేదు జాలీగానే ఉన్నాడు మీరేం దిగులు పడకండి అవునా వచ్చే ఆదివారం రాగానే మనం అందరం కలిసి మందు కొడదాం